కడప జిల్లా ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 10 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా పాఠశాలలో తయారు చేసిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించారు. అయితే కొద్దిసేపటికి పప్పు దుర్వాసన రావడంతో విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించిన ఉపాధ్యాయులు మిగతా విద్యార్థులను భోజనం తినకుండా ఆపారు. అప్పటికే కొంతమంది విద్యార్థులు తినడంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 10 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో పాఠశాల ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా పాఠశాలలో తయారు చేసిన అన్నం, పప్పును విద్యార్థులకు వడ్డించారు. అయితే కొద్దిసేపటికే పప్పు దుర్వాసన రావడంతో విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించిన ఉపాధ్యాయులు మిగతా విద్యార్థులను భోజనం తినకుండా ఆపారు. అయితే అప్పటికే కొంతమంది విద్యార్థులు తినడంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ ప్రొద్దుటూరు మున్సిపల్ పాఠశాలలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇది మున్సిపల్ పాఠశాల మధ్యాహ్నం భోజనం పెట్టే సమయం. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత ఆ మధ్యాహ్న భోజనం అన్నం తిన్న తర్వాత అస్వస్థతకు గురి కావడం జరిగింది. దానిలో ముఖ్యంగా తీసుకుంటే కనుక కంది బేడలు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ కంది బేడల పప్పుకు సంబంధించి అవి చెడిపోతాయని చెప్పి దాంట్లో ఒక టెక్నికల్ గా ఏదో గుళికల్లాగా ఉంటాయని కలిపారని తెలిసింది. సో అవి ఆ పప్పు తిన్న తర్వాత అది వాసన రావడం జరిగింది. దుర్వాసన వస్తానే వెంటనే చెప్పడంతో ఆ వాసన అది మిగిలిన పక్కన పెట్టడంతో ఆ తిన్న 10 మంది ఎవరైతే ముందు పప్పు వడ్డించారో ఆ 10 మందికి మాత్రం అస్వస్థకు గురయ్యి వాంతులు, విరోచనాలు కలిగి అస్వస్థకు గురి కావడం జరిగింది. ఆ 10 మంది విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన వారికి అయితే ఏం కాలేదు కానీ ఆ పప్పు బాగా అయితే దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు కూడా దీని విచారణకు ఆదేశించారు.